ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు sakshiyeducation.com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫలితాల్లో అశోక్ కుమార్ యాదవ్ మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించారు. సో ఈ నేపథ్యంలో అశోక్ కుమార్ యాదవ్ ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలాంటి పుస్తకాలు చదివారు, కుటుంబ నేపథ్యం ఏంది మొదలైన విషయాలను మనతో చర్చించడానికి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ టు సాక్షి ఎడ్యుకేషన్ వ్యూవర్స్. సో నా పేరు ఎన్ అశోక్ కుమార్ యాదవ్. సో మా ఫాదర్ ఎన్ శ్రీనివాసరావు, అమ్మ వచ్చేసి వరలక్ష్మి. సో నాకు ఒక సిస్టర్ మణిమాల. సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్లో వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో నెక్స్ట్ మమ్మీ ఏమో అమ్మ ఏమో హౌస్ మేకర్. సో నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ అనేది 2017లో నేను సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేశాను. సో దాని తర్వాత నేను ఎంటెక్ చేశాను జేఎన్టీయూ హైదరాబాద్లో. సో 2017 to 2019. సో దాని తర్వాత అంటే నా ఇది ఒక ప్రిపరేషన్ అనేది 2017 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఈ పరీక్ష రాయాలని రావడానికి కారణం ఏంటి? అంటే ఎవరు చెప్పారు మీరు రావడానికి? ఓకే, సో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి నేను ఇంటర్ నుంచే ఫిక్స్ అయిపోయాను. అంటే దాని రీజన్ వల్లనే నేను సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి నేను ఇంజనీరింగ్లో కూడా స్ట్రీమ్ అనేది ఓన్లీ ఒకటే ఆప్షన్ అనేది తీసుకున్నా, సివిల్ ఇంజనీరింగ్ అనేది. సో అప్పుడు కూడా నేను కౌన్సిలింగ్లో మొత్తం కాలేజెస్ కూడా నేనే సెర్చ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సో అంటే నా ఎయిమ్ అనేది 2030 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్లీ. సో సివిల్ ఇంజనీరింగ్లో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి. సో ఫస్ట్ ఎగ్జామ్ అనేది నేను 2017లో రాశాను. సో అంటే యాక్చువల్లీ టెక్నికల్ స్టూడెంట్స్కి ఏంటంటే జనరల్ స్టడీస్లో చాలా వీక్ ఉంటారు. సో బికాజ్ వాళ్ళంతా అవేర్గా ఉండరు కాబట్టి. సో 2017లో నాకు మా కోర్ సబ్జెక్ట్లో పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్లో మంచి మార్క్స్ వచ్చాయి. కానీ పేపర్ 1లో నాకు జనరల్ స్టడీస్లో తక్కువ మార్క్స్ వచ్చాయి, అరౌండ్ 60 మార్క్స్ వచ్చాయి 150కి. సో అప్పుడు నేను కట్ ఆఫ్కి చాలా దూరంగా ఉన్నాను. దాని తర్వాత 2018లో నేను కొన్ని కోచింగ్ తీసుకొని జనరల్ స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. కానీ అప్పుడు కూడా నాకు అరౌండ్ 75 మార్క్స్ దాకా రావడం జరిగింది. సో అప్పుడు కూడా నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళాను, కానీ అంటే ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళాను, కానీ మొత్తానికి అప్పుడు కూడా నాకు రాలేదు. సో దాని తర్వాత నెక్స్ట్ 2020లో కూడా నేను HMWS SSB ఇంటర్వ్యూ అనేది మేనేజర్ పోస్ట్కి అప్లై చేశాను. సో దాంట్లో ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వెళ్ళాను, అంటే ఇంకొక స్టెప్ అనేది ఇంప్రూవ్ అయింది. సో దాని తర్వాత 2022లో ఏదైతే AW నోటిఫికేషన్ పడ్డదో ఆ టైం కల్లా నేను జనరల్ స్టడీస్ కూడా చాలా మట్టుకి కవర్ చేసుకుని కోవప్ చేసి, సో జనరల్ స్టడీస్లో కూడా మంచి మార్క్స్ రావడానికి నేను కృషి చేసి, సో ఓవరాల్గా మంచి స్కోర్ అనేది చేసి ఈసారి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నాకు రావడం జరిగింది. సార్ యాక్చువల్గా AWEకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కు బుక్స్ విషయంలో కన్ఫ్యూజ్ ఉంటుంది సార్. మీరు ముఖ్యంగా ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకొని చదివారు సార్? ఓకే, సో మెయిన్గా చూస్తే 2 పేపర్స్ ఉంటాయండి AWలో. సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్కి నేను చాలా బుక్స్ అనేది నేను చదువుతూ ఉన్నాను. సో మోస్ట్లీ చూస్తే అంటే అసలు ఏమీ నాలెడ్జ్ లేని వారు కూడా మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇప్పుడు, చాలా అఫోర్డబుల్ ఫీలో మనకి అన్ని ఇన్స్టిట్యూట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. నేను తీసుకున్న బుక్స్ ఏంటంటే పాలిటీకి లక్ష్మీకాంత్ అనే బుక్ నేను రిఫర్ చేయడం జరిగింది. కోచింగ్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది GSలో నేను మంచి స్కోర్ సాధించడానికి. సో దాంతోపాటుగా ఈ బుక్స్ అనేటివి కూడా నేను చదివి గుడ్ స్కోర్ అనేది తెచ్చుకోవడం జరిగింది GSలో. సో నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ విషయం పేపర్ 2కి వచ్చేసరికి, సో మనకి సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ మార్కెట్లో దొరికేస్తున్నాయి అన్ని బుక్స్ కూడా మెటీరియల్స్. సో దాని తర్వాత టెస్ట్ సిరీస్ వచ్చేసరికి అన్ని ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ అనేది నేను రాశాను. సో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువ MCQs అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సార్ మీ ప్రిపరేషన్ టైంలో AWకి మీ డైలీ టైం టేబుల్ ఎలా ఉన్నది సార్? సో నేను మా అక్క ఇద్దరం కలిసి కూడా 2 years రెగ్యులర్గా స్టడీ హాల్కి వెళ్తూ ఉండేవాళ్ళము. సో 8 o'clock మార్నింగ్ స్టార్ట్ చేస్తే సో నైట్ 10 దాకా మా ప్రిపరేషన్ అనేది ఉంటూనే ఉండేది. అంటే స్టార్టింగ్ హాఫ్ ఆఫ్ ది డే సో నేను జనరల్ స్టడీస్కి పెట్టుకునేవాడిని. సో దాని తర్వాత నేను పేపర్ 2కి సివిల్ ఇంజనీరింగ్ పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో నేను మళ్ళీ చదువుకొని నాకు ఎప్పుడైతే బోర్ కొడుతూ ఉంటుంది కదా మనకి రెగ్యులర్ అంటే ఎప్పుడు చదువుతూ ఉండలేము కదా, సో ఆ టైంలో నేను బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. సో దానివల్ల మన స్కోర్ కూడా చాలా పెరుగుతుంది. సో మనము ఇంకోటి ఏంటంటే సో ఎగ్జామ్ పేపర్లో మనం ఎలా ట్యాకిల్ చేయాలనేది చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అన్నోన్ పేపర్స్ అన్నోన్ క్వశ్చన్ని మనము ఎలిమినేషన్లో మనం ఎలిమినేట్ కూడా చేయొచ్చు ఆప్షన్స్ని. సో అట్లా మనము గుడ్ స్కోర్ అనేది స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సార్ పరీక్షకు ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో మీరు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? అది 1 year నుంచి బేస్గా తీసుకున్నారా లేదా 6 months తీసుకొని చదివారా? సో నేను కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి జనరల్లీ చూస్తే కొన్ని ఒక లాస్ట్ 2 years నుంచి
సో టీఎస్పిఎస్సి నుంచి ఏదైతే మనకి ఎగ్జామ్స్ అనేవి అయినాయో, సో జనరల్లీ చూస్తే ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి కూడా అడుగుతూ ఉన్నారు. అంటే 3 ఇయర్స్ బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో అలాంటి కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయకండి. సో రెగ్యులర్గా ఓన్లీ 1 ఇయర్ మట్టుకు చూడండి. ఏ కోచింగ్ బెటర్ అంటే ఆన్లైన్ బెటరా ఆఫ్లైన్ కోచింగ్? చాలా మంది అంటే రూరల్ ప్రాంతం నుంచి చదువుకోలేరు, సో వాళ్ళు ఆన్లైనే అధికారులు లేదు సొంతంగా అయినా ప్రిపేర్ అవుతారు, అలా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది సార్. సో ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే అది ఇండివిజువల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ అకామిడేషన్కి ఇవన్నీ ఇబ్బంది లేకుండా మీరు సిటీలో కనుక ఉంటే ఆఫ్లైన్ అనేది చాలా బెటర్. సో ఎప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ చూసుకుంటే ఆఫ్లైనే చాలా బెటర్, ఎందుకంటే మీ డౌట్స్ అప్పటికప్పుడు మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో ఏమైనా ఉన్నా కానీ డైరెక్ట్ ఫ్యాకల్టీతో కూడా వెళ్ళి మీరు మాట్లాడడానికి ఉంటుంది. అదే ఆన్లైన్ వచ్చేసరికి మీకు అంత అవైలబిలిటీ అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఆ యొక్క అంటే ఆ సీరియస్నెస్ అనేది మనం మిస్ అవుతాం ఆన్లైన్లో. కానీ ఒకవేళ మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ హాస్టల్లో ఉండడానికి ఇవన్నీ కూడా మనకి అకామిడేషన్ ఛార్జెస్ అనేటివి అవుతూ ఉంటాయి కాబట్టి, సో అవన్నీ ఎలిమినేట్ చేసి నేను సీరియస్గా నేను ప్రిపేర్ అవుతా, నాకు దానివల్ల డిస్టర్బెన్స్ అనేటివి ఏమి ఉండదు అని చెప్పి అనుకుంటే ఆన్లైన్ కూడా మంచి ఆప్షన్ అని చెప్పి నేను చెప్తాను. అంటే సొంతంగా చదువుతా సార్ కోచింగ్ తీసుకోకుండా మీ? ఓకే, సొంతంగా కూడా ఒకవేళ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మంచిగా ఉంటే, అంటే ఇప్పుడు ఏడబ్ల్యూ మ్యాటర్కి వచ్చేసరికి, ఏడబ్ల్యూ పర్స్పెక్టివ్ వచ్చేసరికి, సో దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒకవేళ మీరు మీ యొక్క బీటెక్లో మంచిగా మీకు నాలెడ్జ్ అనేది ఉంటే, సో మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఆ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ మంచి స్కోర్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఏమో ఇప్పుడు ఆల్రెడీ మనకి యూట్యూబ్లో కూడా చాలామంది ఫ్రీ క్లాసెస్ కూడా పెడతా ఉన్నారు. అలాంటి క్లాసెస్ అనేది వినుకుంటూ నెక్స్ట్ మనకి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకొని ప్రిపేర్ అయ్యి చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ యాక్చువల్గా ఏఈడబ్ల్యూ మీకు ర్యాంకు రాగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎవరితో షేర్ చేసుకున్నారు హ్యాపీనెస్ని? యాక్చువల్లీ ఇది నాది 4th అటెంప్ట్ అండి. అంటే ఓన్లీ ఏడబ్ల్యూకి వచ్చేసరికి 3rd. సో హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ కూడా రాశాను నేను. సో దాంట్లో ఇంటర్వ్యూ దాకా వచ్చి నాకు దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు. సో ఇది అంటే ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు రాలేదు ఇది. సో చాలా లాంగ్ లెంత్, లైక్ ఒక 7 ఇయర్స్ నుంచి నా ప్రిపరేషన్ అనేది దీనిపైన నడుస్తూనే ఉంది. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉన్నాను. సో కొన్ని ఎగ్జామ్స్ చిన్నవి వచ్చినా కానీ నేను సెలెక్ట్ అయినా కానీ అది నేను దాంట్లో జాయిన్ అవ్వలేదు. సో ఇది రాగానే రిజల్ట్ రాగానే నేను నా ఫ్రెండ్ యాక్చువల్లీ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలోనే కూర్చొని ఉన్నాము. ఆ రోజు నైట్ కూర్చొని చూసుకుంటూ ఉండేమాట. అసలు మా రిజల్ట్ వచ్చిన తర్వాతనే వెళ్దామని చెప్పి 10 o'clock దాకా ఉండి ఇక్కడే వెయిట్ చేసి 10కి వెళ్ళి నెక్స్ట్ మా ఫస్ట్ కాల్ మా ఫాదర్కి చేశాను. సో ఫాదర్ మదర్ తోటి మాట్లాడి నా యొక్క హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకొని డైరెక్ట్ స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు ఏఈ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏఈ పోస్టులు కూడా ఉన్నట్టు తెలిసింది. సో వీళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్? సో ప్రజెంట్ చూస్తే మనకి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో మనకి ఏఈఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ అయితే వస్తాయని చెప్పి మళ్ళీ మనం చూడడం జరిగింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ద రీసెంట్, అంటే ఇప్పుడు మనకి తొందరగా కూడా రాబోతుంది ఒక నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రజెంట్ అయితే మిస్ అయ్యారో, ప్రజెంట్ ఈ 1540లో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు అనేది మళ్ళీ ఇంకా మంచిగా మీరు ప్రయత్నిస్తే సో మీకు మళ్ళీ మంచి డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది మీకు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేశారో సో మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే సో యూ కెన్ ఆల్సో డూ ఇట్. సో మీరు కూడా మంచిగా క్రాక్ చేయడానికి చాలా పాసిబిలిటీ అనేది ఉంది. సార్ ప్రతి సక్సెస్లో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉంటారు. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? సో నాకు ఇన్స్పిరేషన్ మా ఫాదరే అండి. డాడీ చిన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు. సో చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళ చెల్లెల్ని అందరినీ కూడా అంటే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇంటర్ దాకా చదువుకొని ఒక కానిస్టేబుల్ జాబ్ అనేది సాధించడం జరిగింది. అంటే ఏమి రిసోర్సెస్ లేకుండా కూడా వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా సెట్ చేసుకొని 3 సిస్టర్స్ని కానీ ఒక బ్రదర్ని కానీ సెట్ చేసుకొని వాళ్ళ పిల్లలకి కూడా మంచిగా చూసుకొని అంటే అన్ని రిసోర్సెస్ అందేటట్టు వచ్చిన జీవితంలో ఇవన్నీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్, చాలా సాక్రిఫైస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మా పేరెంట్స్ ఇద్దరు కూడా మదర్ ఫాదర్ చాలా సాక్రిఫైస్ చేశారు నాకు అక్కకి. సో ఎప్పుడు కూడా అంటే ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళు సరే మేము వెళ్ళము, మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మీరు చదువుకోండి అని చెప్పి చాలా సాక్రిఫైస్ అనేది చేశారు. సో దాని ప్రతిఫలమే మాకు చెప్పాలంటే అక్కకేమో ఎస్ఐ జాబ్ వచ్చింది. సో నాకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సేమ్ ఇదే సంవత్సరంలో రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా మీ డాడీ మీకు ఎట్లా సపోర్ట్ చేసేవాడు సార్ రెగ్యులర్గా? ఫాదర్ మాకు ఒకటే చెప్పారు అండి, అంటే నాకు ప్రతిసారి కూడా దగ్గరకు వచ్చి మిస్ అవుతూ ఉండేది. సో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది 2020లో అయ్యింది. సో అప్పుడు కూడా నాకు అరౌండ్ ఒక 5 మార్క్స్ తోటి మిస్ అయింది. నాకు 345 వచ్చాయి అవుట్ ఆఫ్ 500. సో అప్పుడు 350 దాకా ఉండేది కట్ ఆఫ్. సో బీసీడీ కేటగిరీ నాది. సో అప్పుడు మా ఫాదర్ ఒకటే అన్నారు, ఏంటంటే అరే నీవు ఇప్పుడు సంపాదించి ఎవరికి పెట్టేది ఉంది, సో నీ యొక్క గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసుకో.
సో ప్రజెంట్ అయితే నీ పైన ఏం ఫోర్స్ లేదు, సో నీకు పెళ్లి చేయాల్సిన ఏజ్ కూడా ఇంకా రాలే, నువ్వైతే చదువుకో, మంచి చదువు పైన ఫోకస్ చేయి అని చెప్పి ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా బుక్స్ కావాలని ఏమి కావాలన్నా కానీ డబ్బులు ఎంత కావాలంటే అంత మాకు ఇస్తూ ఉండేవారు. ఏ కోచింగ్ అంటే ఆ కోచింగ్ నువ్వు తీసుకో, నువ్వైతే నీ గోల్కి రీచ్ అయ్యేటట్టు నువ్వు చూసుకో అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సార్ మీరు 3 అటెంప్ట్స్లో కొద్దిగా ఫెయిల్యూర్గా అయ్యారు సార్. ఎక్కడే కానీ ఈ జర్నీలో మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా, అంటే వెనక బ్యాక్ స్టెప్ వేయలేదా? అంటే బ్యాక్ స్టెప్ అనేది ఎప్పుడు వేయలేదండి నేను. సో కన్సిస్టెంట్గా నా ప్రిపరేషన్ అనేది, అంటే ఇప్పుడు ఈరోజు రిజల్ట్ వచ్చి నాకు రాలేదంటే ఒక 2 డేస్ గ్యాప్ తీసుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ నేను అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంటే మంచి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. సో నేను ఆ సైడ్ ఎందుకు వెళ్ళలేదంటే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. సో దానివల్లే నేను సివిల్ ఇంజనీరింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సో సివిల్ ఇంజనీరింగ్లో ఏంటంటే మాకు ప్రైవేట్లో చాలా తక్కువ శాలరీ అనేది ఉంటుంది. సో అరౌండ్ 20,000 అలా ఉంటుంది. సో పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో అంటే మాకు ఇంకొక ఆప్షన్ అంటే నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఎందుకో ఫిక్స్ అలా మైండ్లో. సో నేను దానికి చాలా కృషి చేసి ఎన్ని అటెంప్ట్లు అయితే అన్ని అటెంప్ట్లు అని చెప్పి అనుకుంటా ఉండేవాడిని. సో ఇది యాక్చువల్లీ ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ మాది ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నేను సెలెక్ట్ అయ్యానో. సో 1540 మెంబర్స్. సో ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా నేను సాధించాలని చెప్పి దీనికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం మాది పేపర్ లీక్ అనేది అయ్యింది. సో పేపర్ లీక్ అయినప్పుడు చాలా డిసప్పాయింట్గా అయ్యాను అప్పుడు ఆ టైంలో. సో మళ్ళీ ఒక 2 డేస్ తీసుకొని అప్పుడు మా ఫాదర్ ఇంకా మా సిస్టర్ కూడా చాలా మాకు సపోర్టివ్గా, సరే ఈసారి రాలేదు, నువ్వు చదువుకున్నోడివి, నీకు ఎప్పుడైనా నీకు రావాల్సిందే, మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా నువ్వు 2-3 సార్లు కాదు 10 సార్లు ఎగ్జామ్ పెట్టినా నీకు రావాలి అని చెప్పి నీకు వస్తుంది అని చెప్పి నాకు చాలా ప్రోత్సాహం అనేది నాకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మంచి స్కోర్ అనేది సాధించాను. సార్ మీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సార్ రెగ్యులర్గా? సో యాక్చువల్లీ నాది అంటే స్కూల్ ఏజ్ నుంచి నేను టైకాండో ప్లేయర్ని. సో నాకు అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా నాకు ఎక్కువ యాక్టివ్గా ఉండేటోని. సో చిన్నప్పటి నుంచి గేమ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకు. గేమ్స్తో పాటు చదువు అనేది నేను చెప్పాలంటే 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. దానికంటే ముందు నేను ఎక్కువ స్టడీస్ రిలేటెడ్ ఎక్కువ యాక్టివ్ లేను, అంటే మంచి పార్టిసిపేట్గా చదవలేదు. సో దాని తర్వాత అనేది మంచిగా చదువుకున్నాను. సో హ్యాబిట్స్ వచ్చేసరికి నేను రెగ్యులర్ అనేది నాది గ్రౌండ్కి వెళ్ళడం ఉంటుంది, లైక్ వాకింగ్ ఆర్ జాగింగ్. సో దాని తర్వాత నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ లిజనింగ్ టు ద మ్యూజిక్ అనేది. నెక్స్ట్ సైక్లింగ్, నాకు సైకిల్ ఉంది. సో ఎంటెక్లో కూడా నేను సైకిల్ తోటే మొత్తం జేఎన్టీలో తిరుగుతూ ఉండేవాడిని. సో సైక్లింగ్ అంటే ఏంటంటే మనకి ఒక గుడ్ హ్యాబిట్స్ కూడా ఉండాలి, లైక్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనకి లైక్ మనం మెంటల్లీ కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాము దానివల్ల. సో మనం ఈజీగా ఫోకస్ చేసి మనము చదివేదానికి చాలా మంచి మెమరీ పవర్ అనేది కూడా మనము దాంతో ఎక్కువ అనేది వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చే సూచన సలహాలు సార్? సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది దీంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అండి. సో ఈ సక్సెస్ రేట్కి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు డెడికేటెడ్గా 100% మీరు ఇవ్వాలి. సో రిజల్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆశించద్దు. సో నాకు ఖచ్చితంగా ఇది వచ్చేయాలి అన్నట్టు మీరు ఫస్ట్ ఫిక్స్ కాకండి. అంటే మీ యొక్క 100% ఎఫర్ట్ మీరు ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మీరు 100% ఎఫర్ట్ మీరు ఇస్తే మీకు ఎందుకు రాకుండా ఉంటుంది, మీకు ఖచ్చితంగా మీకు జాబ్ అనేది 100% వస్తుంది. సో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెంట్గా ఉండాలి. మీ టైం టేబుల్ అనేది సో ఫ్లెక్సిబుల్గా వేసుకోవాలి, మరీ రిజిడ్గా ఎక్కువ స్ట్రెస్ చేసుకోకండి మీరు. సో నేను చూసిన నా ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకొని లాస్ట్కి ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. సో అలా కాకుండా మీరు మంచి ఫ్లెక్సిబుల్గా ఓకే అంటే మంచి ప్రిపరేషన్ మోడ్ అనేది ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూగా ఉండండి. ఒక నోటిఫికేషన్లో కనుక మిస్ అయితే దాని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీకు వస్తుంది. ఎగ్జాంపుల్ నేనే 4th నోటిఫికేషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. సో అదేవిధంగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా కొనసాగించండి. సార్ ఇంకొక మరో ప్రశ్న సార్, యాక్చువల్గా ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్ టైంలో కొంచెం ఒత్తిడికి లోనయ్యి వచ్చిన సమాధానం కూడా రాయలేని పరిస్థితి సార్. అందులో బబ్లింగ్లో కూడా కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. సో దాని విషయంలో దాన్ని రెక్టిఫై చేయాలంటే మీరేం చెప్తారు సార్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మనము ఈజీ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి, హార్డ్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి ఒకసారి చూసుకోవాలి. ఒక 5 minutes దాన్ని కేటాయించి మొత్తం పేపర్ మొత్తం కూడా టర్న్ చేస్తే మీకు ఈజీ క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు ప్రతిదానికి ఒకటే మార్క్స్ మనకి. సో ఎగ్జాంపుల్ చూస్తే మా సివిల్ ఇంజనీరింగ్లో చూస్తే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుంది. సో నెగిటివ్ ఏం లేదు. సో మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేటివి ఫస్ట్ అటెంప్ట్లో అన్ని కొట్టేస్తూ ఉండాలి. అంటే అరౌండ్ ఒక 30 secondsలో తీసుకుంటుంది, దానికి ఎక్కువ తీసుకోదు చిన్న క్వశ్చన్స్కి. సో ఫస్ట్ అలాంటివన్నీ సాల్వ్ చేసేసుకొని నెక్స్ట్ మనకి మీడియం రేంజ్లో ఉన్న క్వశ్చన్స్ అనేటివి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత హార్డ్ ఉన్నవి ఎలా మనం దాన్ని ఎంత మనం ట్యాకిల్ చేసినా కానీ ఏంటంటే
ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాన్ని కేటాయించాల్సి ఉన్న క్వశ్చన్స్ కనుక కావాలని ఇస్తూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ని మనం వదిలేయాలి. అంటే ఏ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి, ఏది వదిలేయాలి అనేది కూడా ఒక స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు మంచి స్కోర్ అనేది మీరు సాధించవచ్చు. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అనేది సాక్షి ఎడ్యుకేషన్ తీయడం చాలా సంతోషంగా ఉంది నాకు. లైక్ ఎందుకంటే ఈ యొక్క స్టోరీ అంటే నేను ఈ 7 ఇయర్స్ అనేది నా జర్నీ అనేది మీకు అరౌండ్ ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లో మీకు అందజేయడము, నెక్స్ట్ దీనివల్ల మీరు చాలా పాజిటివ్స్ అనేది తీసుకొని మీ యొక్క లైఫ్లో ఇది హెల్ప్ అవ్వడం చాలా మాకు ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు సాక్షి ఎడ్యుకేషన్కి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్.